నిన్న మా ఆవిడ ఒక వీడియో అప్లోడ్ చేసింది. ఏమని, నేను స్కూల్కి పొద్దున్నే నడిచిపోతా ఉన్నాను, మధ్యాహ్నం నుంచి మా ఆయన తీసుకొచ్చా అన్నాడు. ఇప్పుడు నేను డ్యూటీ మార్చుకున్నాడు. ఇప్పుడు మధ్యాహ్నం నడిచి వస్తా ఉంటే దేవుడు కనొస్తున్నాడు, ఎండలు బాగా కాస్తున్నాయనింది. ఎండలతో పాటు ఇంకా రాబోయే టైంలో ఋతుబాగడ పెడుతుంది కోవిడ్లో, మీకు బాగా తెలుసు కదా. ఋతుబాగడ పెడుతుంది, భయంకరంగా పెడుతుంది. మళ్ళీ ఆ తర్వాత ఏ దేవుడు కానొస్తాడో అయితే తెలియదు. ప్రస్తుతానికి ఈరోజు నాకు సెలవు అనమాట. సర్లే ఈరోజు అదిగాక ఋతుబా లైట్గా స్టార్ట్ అయ్యింది, నేను ఇచ్చి పెడతాను తీసుకువస్తా అని చెప్పిన. ఇంకా సెలవు అనే విషయం తెలీదు. నా మీద ప్రేమ ఎక్కువ, ఈ పాపం నిన్న వీడియో చూసి ఇప్పుడు తీసి పెడతాను అనుకుంటుందేమో తెలియదు. కానీ రేపు మళ్ళీ సీదా ప్రకారం నడిచి రావాల్సిందే అనమాట. అదిగాక పొద్దున్నే లేయడానికి కారణం ఏంటంటే, రోజు పొద్దున్నే లేచి టిఫిన్ చేస్తా ఉండే. ఎట్టా లేయాలి కదా, బయటికి పోయి టిఫిన్ చేద్దామని చెప్పేసి ఒకటే పరామని ఇచ్చి పెడితే ఇట్లా ప్రేమ ఫుడ్ రెండు చేస్తాయని చెప్పి పోతాను. చూద్దాం ఏం మాట్లాడతాను. ఇప్పుడు మామూలుగా అడుగుతా, రోజు మిమ్మల్ని ఇచ్చి పెడతాను పొద్దున్నే, అంటే నాకు బాడీ గేయాలంట, ఏమంటారు చూద్దాం. భలే ఎచ్చులు పడతా ఉంటే ఎచ్చులు పడిన అక్కడ. ఈయన కాకపోతే బండి ఉన్నది, ఈయన కాకపోతే పెద్ద డ్రైవర్ అన్నట్టు. ఏమేం దోళ్ళేం బండి, కాకపోతే పోలీసు వాళ్ళు పట్టుకుపోతారని భయపడుతున్నాం అంతే. బండి కావాలి తీసుకో, అదే పోలీసు వాళ్ళు పట్టుకుపోతారేమో, మళ్ళీ పర్మనెంట్ గా కోయిట్కి రాలేనా ఆలోచించిన. భలే ఎచ్చులు పడతాండ బాబా, ఎచ్చులు పడినా ఎందుకు. అంతకు ముందేమో మధ్యాహ్నం నుంచి డ్యూటీకి పోతా ఉన్నాడు, నైట్ 2, 3, 4 కూడా వచ్చా అన్నాడు. పడుకొని నీళ్ళే నిద్రపోనీలే అని చెప్పి ఏ రోజు నిద్ర లేపిందాన్ని కాదు నేను. ఇప్పుడు 8:30, 9 కంతా ఇంటికి వచ్చేసినప్పుడు పొద్దున్నే దింపేదానికి ఏమైతుంది. అప్పటికి పోనీలని ఆలోచించి గత 3-4 ఏళ్ల నుంచి కూడా ఏ పొద్దు నిన్ను డిస్టర్బ్ చేసిందని కాదు. ఇప్పుడు తమరికి టైం అనుకూలించి కూడా మమ్మల్ని దింపడానికి ఇంత ఒళ్ళు బరువు కాదు. నేనే డ్రైవర్ని, నాకే బండి ఉన్నది, వేరే ఆప్షన్ లేదు మీకు అన్నట్టు. పోలీసు వాళ్ళు పట్టుకుంటారని భయం, లేకపోతే నువ్వేంది బండి బీగాలు ఇచ్చేది. నువ్వెట్టు ఓనర్, నేను కూడా ఓనర్ ఈ బండికి. ఈ బండికి నువ్వు ఆ బండి, అది కంపెనీ బండి, నువ్వు ఇయ్యాలంట నాకు బండి బీగాలు. మాకేం అవసరం లేదు. రూపాయి దినారా చూడండి ఫ్రెండ్స్ ఏమంటున్నాడు. రూపాయి దినార్ నేను ఇయ్యాలంట. నిన్నేమో రూపాయి దినార్ పర్సులో నుంచి తీసుకునే దానికి దొంగతనం చేసినామన్నాడు. ఈ రోజు ఏమో ఇడిచిపెట్టడానికి రూపాయి దినార్ లెక్క కావాలంట. హెరెన్ని ఇట్లుంటది. అందరు పిల్లలు వేధించాండ్రు అంటాడు, ఈడ మొగుడేడు వేధించాండు. దీన్ని బట్టి ఏమర్థమైంది, పండుకున్న గాడిదని లేపుతానిచ్చుకోవడం అంటే దీన్ని అంటారు అనమాట. నా బాటికి ఏదో నేను ఆవినిసి పెట్టేసి రోజు సెలవు కాబట్టి తీసుకొచ్చి వదిలేసి ఉంటే అడిగి అయిపోయేది. నేను కావాల్సికల్లా రూపాయి తినాలి అంటే నిన్న ఆ వీడియో చూసి నేను జస్ట్ జోక్ చేద్దాం ట్రై చేస్తే అది రివర్స్ అయిపోయింది.